నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. గృహిణి, ఇంటి బాధ్యతలన్నీ మోసే మహిళ. ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎవరికి ఏ సమయానికి ఏది కావాలో అది అమర్చి పెడుతుంది. అత్తమామలు, పిల్లలు, భర్త అందరికీ ఏ చిన్న అవసరం వచ్చినా ఆధారపడేది గృహిణి మీదే. మరి అలాంటి మహిళల గురించి ఇంట్లో వాళ్లే పట్టించుకోవడం లేదు. ఆమెకు కావలసిన ఆనందాన్ని పంచటం లేదు. ఆమెను ఒక యంత్రంలా చూస్తున్నారు తప్ప ఆమె సంతోషం గురించి ఆలోచించటం లేదన్న విమర్శలు ఉన్నాయి. అయితే చాలామంది గృహిణులు ఇంటి పనులు అయిపోయాక ఇంట్లో వాళ్ళందరూ పనుల మీద బయటకు వెళ్ళాక సమయాన్ని వృధా చేస్తున్నారన్న అపవాదు ఉంది. టీవీ చూస్తూ, ఫోన్లలో మాట్లాడుతూ, ఇంటర్నెట్తో కాలక్షేపం చేస్తున్నారు. ఎక్కువ నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ వారి ఆరోగ్యం మీద చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మళ్ళీ మాట్లాడుకుందాం. కార్యక్రమం చూసేయండి. నమస్కారం. మనసుకి ఉల్లాసాన్ని, శరీరానికి ఉత్సాహాన్ని అందించే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈరోజు మన యోగామృతం కార్యక్రమం మోతీనగర్లోని యోగా ఎక్స్పర్ట్ కృష్ణశ్రీ గారి దగ్గరికి వచ్చేసిందండి. మరి యోగాకి సంబంధించి కృష్ణశ్రీ గారు మనకి ఏం తెలియజేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం కృష్ణశ్రీ గారు. నమస్తే. యోగాకి సంబంధించి ఈరోజు మన సకులకి ఏం తెలియజేయబోతున్నారు? ఆరోగ్యం ప్రకారం యోగా సిరీస్లో గత ఎపిసోడ్లో కొన్ని నడుము నొప్పికి సంబంధించిన ఆసనాల గురించి తెలుసుకుందాము. ఈ ఎపిసోడ్లో మరో 2 ఆసనాల గురించి తెలుసుకుందాము. మరి ఆ ఆసనాలు ఏంటి కృష్ణశ్రీ గారు? మొదటిది ధనురాసనము, రెండవది మర్కటాసనము. కృష్ణశ్రీ గారు, మరి ధనురాసనం వల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటో తెలియజేస్తారా? తప్పకుండా అపర్ణ. ఈ ధనురాసనం చేయటం వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. నడుము దగ్గర కండరాలన్నీ కూడా బలపడతాయి. అలాగే మన భుజాలకి, మన మోకాళ్ళు, మన థైస్కి, మన పొట్టకి కూడా మంచి ఎక్సర్సైజ్ అవుతుందండి. అంతేకాకుండా మన పొట్టకి సంబంధించిన అన్ని రోగాలు కూడా తగ్గిపోతాయి. కృష్ణశ్రీ గారు, మరి ఈ ఆసనాన్ని ఎవరైనా చేయొచ్చా, లేదంటే ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? అందరూ చేయొచ్చండి. హర్నియా ప్రాబ్లం ఉన్నవారు, అల్సర్తో బాధపడేవారు ఈ ఆసనాన్ని అవాయిడ్ చేస్తే మంచిది. ఓకే కృష్ణశ్రీ గారు, మరి ఈ ధనురాసనాన్ని ఎంతసేపు వేయాలి అండ్ ఏ సమయంలో వేయటం వల్ల మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయండి? బిగినర్స్ 5 నుంచి 7-8 సెకండ్ల వరకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ ఉన్నవారైతే 10 నుంచి 15 సెకండ్స్ వరకు చేసుకోవచ్చు. మరి ఈ ఆసనాన్ని ఎప్పుడు చేయటం వల్ల, అంటే ఏ సమయంలో వేయటం వల్ల మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయి? అపర్ణ, ఎప్పుడు కూడా మనం ఆసనాలు వేసేటప్పుడు ఖాళీ పడితే ఉండి చేస్తేనే మనకి 100% అందులో లాభప్రదంగా ఉంటుంది. సో అంటే మామూలుగా ఖాళీ పొట్టతో అంటే ఉదయం పూట చేస్తే బాగుంటుంది, కానీ చాలా మందికి ఉదయం పూట కుదరక ఈవినింగ్ టైమ్స్ కూడా యోగాసనాలు వేస్తూ ఉంటారు కదా. నార్మల్గా మార్నింగ్ బెస్ట్ టైము, ఒకవేళ కుదరలేదనుకుంటే ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే పొట్ట కంపల్సరీగా ఎంప్టీగా ఉంటుంది చూసుకోవాలి. అంటే భోజనం కానీ ఏదైనా తిన్న తర్వాత 4-5 గంటలు గ్యాప్ ఇస్తే సరిపోతుందండి? భోజనం చేసిన తర్వాత అయితే 4-5 గంటలు గ్యాప్ ఇవ్వాలి. మనం ఇలా ఏమైనా డ్రింక్ అలాంటిది తీసుకుంటే ఎన్నో ప్రాబ్లం చేసుకోవచ్చు. ఓకే, సో డ్రింక్స్ తీసుకున్నా నో ప్రాబ్లం చేసుకోవచ్చు. మరి ధనురాసనం ఎలా వేయాలో చూపిస్తారా? తప్పకుండా అపర్ణ. ఇప్పుడు మనం చేయబోయే ఆసనము ధనురాసనము. ఇప్పుడు ధనురాసనం చేసే విధానము ఎలాగో తెలుసుకుందాము. సుఖాసనంలోంచి మనం మన పొట్ట మీద పడుకుందాము. బోర్లా పడుకుందాము. శ్వాసను తీసుకుంటూ పూర్తి బాడీని మన పొట్ట సపోర్ట్ తోటి మన గెడ్డాన్ని ఇలా నేలకు ఆనించి మన 2 చేతులతోటి 2 కాళ్ళ మడాల్ని పట్టుకుని మన చెస్ట్ని, మోకాళ్ళు, థైస్ని దీర్ఘ శ్వాస తీసుకుంటూ పైకెత్తాలి. పొట్టకు సంబంధించిన అన్ని సమస్యలు కూడా తగ్గిపోతాయి. కానీ ఎవరికైతే సివియర్ బ్యాక్ పెయిన్ ఉందో వారు ఈ ఆసనాన్ని చేయకండి. దీర్ఘ శ్వాస తీసుకుంటూ వదలాలి. స్లోగా. ఇప్పుడు బాడీకి రిలాక్స్ ఇద్దాం. 2 చేతులు ఒక చేతి పైన ఒక చేయి పెట్టి మన చెంపలు ఆనించి 2 కాళ్ళ మధ్య దూరం పెట్టి బాడీకి విశ్రాంతి ఇద్దాం. అపర్ణ, ధనురాసనం వేసావు కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా ఫ్లెక్సిబుల్గా అనిపిస్తుంది నాకు కూడా బాడీ. అండ్ అలాగే మనకి వెన్నుముక మీద ఎక్కువ స్ట్రెస్ పడుతుంది కదా, అండ్ నడుం పాటలో కూడా బాగా ప్రెషర్ పడుతుంది.
అండ్ పొట్ట మీద కూడా మనం ఇలా మొత్తం బాడీని స్ట్రెస్ చేసినప్పుడు మొత్తం వెయిట్ అంతా పొట్ట మీద పడి అది కూడా నిజంగానే ఇక్కడంతా కూడా కోక్ అరిగిపోతుంది అనుకుంటా అండి. అండ్ నిజంగా ఇదైతే చాలా ఫ్లెక్సిబుల్ చేసేస్తుంది బాడీని. కాకపోతే కొంచెం ప్రాక్టీస్ చేయాలి, బాగా ఎక్కువ టైం కనుక మనం స్పెండ్ చేయాలి అంటే బాగా ప్రాక్టీస్ చేయాలనుకుంటారు. బట్ చాలా బాగుందండి ఈ ఆసనం. మరి నెక్స్ట్ ఆసనం రెండవది మర్కటాసనము. మరి కృష్ణశ్రీ గారు, ఈ మర్కటాసనం వల్ల కేవలం నడుము నొప్పి తగ్గడమేనా లేదంటే ఇంకా ఇతర బెనిఫిట్స్ ఉంటాయా? ఈ మర్కటాసనము చాలా అద్భుతమైన ఆసనం అండి. మనకి నడుము ఎంత బాధాకరమైన నొప్పి ఉన్నా కూడా ఈ ఆసనం చేయటం వల్ల పూర్తిగా నడుము నొప్పి తగ్గిపోతుంది, చాలా బాడీ రిలాక్స్ అవుతుంది. కృష్ణశ్రీ గారు, మరి ఈ ఆసనం ఎవరైనా వేయచ్చా లేదంటే అంటే వేయకూడని వాళ్ళు అంటే ఎవరైనా ఉంటారా? ఈ మర్కటాసనము ప్రెగ్నెంట్ ఉమెన్స్ అవాయిడ్ చేస్తే సరిపోతుంది. అందరూ చేయదగ్గ ఫ్లెక్సిబుల్ ఆసనము, సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ఆసనము మర్కటాసనము. ఓకే, సో చాలా సింపుల్గా ఎవరైనా చేయొచ్చు అని చెప్పారు కదా. మరి ఈ ఆసనంలో ఎంతసేపు ఉండాలి అండ్ ఏ టైంలో చేస్తే ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి? ఈ మర్కటాసనము 5 సెకండ్ల నుంచి 20 సెకండ్ల వరకు చేయొచ్చు, ఎందుకంటే మనకి నొప్పి త్వరగా తగ్గిపోతుంది. కృష్ణశ్రీ గారు, అందరూ చేయొచ్చు, చాలా సింపుల్ ఆసనం అని చెప్పారు కదండి మర్కటాసనం. మరి ఇది ఏ సమయంలో అయినా వేయచ్చా లేదంటే పర్టికులర్గా ఉదయమే వేయాలి అనే కండిషన్స్ ఏమైనా ఉన్నాయా? తప్పనిసరిగా ఏ ఆసనం అయినా కూడా మనం ఖాళీ పట్టుతోటే చేయాలి, పొద్దున పూట చేస్తేనే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, మరి సాయంత్రం పూట చేయాలి అనుకుంటే ఖాళీ కడుపు పెట్టుకుని చేయాలి అంతే. సాయంత్రం చేయాలనుకుంటే కంపల్సరీగా ఎంటీ స్టమక్ తోటే ఉండాలి. ఓకే అండి, మరి ఈ ఆసనం ఎలా చేయాలో చూపిస్తారా? తప్పకుండా అపర్ణ. ఇప్పుడు మనము మర్కటాసనం గురించి తెలుసుకుందామండి. ఈ మర్కటాసనము చేసే విధానము, మనము వెల్లికిలా పడుకుందాము. ఇలా మోకాళ్ళ మీద కూర్చుని 2 కాళ్ళు చాపి వెల్లికిలా పడుకుందాము. వెల్లికిలా పడుకున్న తర్వాత 2 చేతుల్ని భుజాలకు సమాంతరంగా ఉంచుకోవాలి. ఇప్పుడు 2 కాళ్ళని మడవాలి, కొంచెం దగ్గరికి తెచ్చుకోవాలి, పిరుదులకి దగ్గరికి తెచ్చుకోవాలి. తెచ్చుకుని దీర్ఘ శ్వాస తీసుకుంటూ 2 కాళ్ళని కుడివైపు ఇలా మడవాలి. మన తల ఎడం వైపు ఉండాలి, పూర్తిగా బాడీ మొత్తం ట్విస్ట్ అవుతుంది. మళ్ళీ శ్వాసను తీసుకుంటూ పైకి రావాలి. మళ్ళీ రెండో సైడ్ కూడా మన మోకాళ్ళని తీసుకొచ్చి మన ఎడంకాలి పాదానికి టచ్ అయ్యేటట్టు పెట్టాలి. మన దీర్ఘ శ్వాస తీసుకుంటూ నార్మల్ పొజిషన్. ఇప్పుడు మన రైట్ లెగ్ని కంప్లీట్గా 90 డిగ్రీస్ వరకు ఎత్తాలి. నడుము నొప్పి ఉన్నవారు ఎక్కువ ఎత్తకుండా చేయండి, అదే గుర్తుంచుకోవాల్సింది. ఈ కాలుని తీసుకొచ్చి మనం ఎడమ చేతిలో పెట్టాలి, బొట్టన వేలుని పట్టుకోవాలన్నమాట. మన తల రైట్ సైడ్ ఉండాలి, కాలు లెఫ్ట్ సైడ్. దీన్ని సిజర్స్ పోజ్ అని కూడా అంటారు, కత్తెర. మన శ్వాసను తీసుకుంటూ పైకి శ్వాసను వదిలేస్తూ స్లోగా డౌన్. ఇప్పుడు రెండో సైడ్ కూడా చేద్దామండి. శ్వాసను తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ స్లోగా. మన తల లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మళ్ళీ శ్వాసను తీసుకుంటూ పూర్తిగా పైకెత్తాలి, శ్వాసను వదులుతూ నార్మల్ పొజిషన్. 2 చేతులు స్లోగా దగ్గరికి తీసుకొద్దాం, రిలాక్స్ అవుదాం. ఈ ఆసనం చేసిన తర్వాత మనం కూర్చునేటప్పుడు ఈ పోజ్లో కూర్చోవాలి. రైట్ లెగ్ మడిచి లెఫ్ట్ సైడ్ తిరిగి రైట్ హ్యాండ్ సపోర్ట్తో ప్లేస్ కూర్చోవాలి. అపర్ణ, ఇప్పుడు మర్కటాసనం నువ్వు చేసావు కదా, ఎలా అనిపిస్తుంది? కృష్ణశ్రీ గారు, నిజమే, నాకంటే బ్యాక్ పెయిన్ ఏమీ లేదు, కానీ ఆ పార్ట్ అంతా కూడా బాగా రిలీవ్ అయినట్టు అనిపిస్తుంది. మేబీ మనం బోల్డ్ అంతా స్ట్రెచ్ చేసాము ట్విస్ట్ చేయటం వల్ల అనుకుంటాను. కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా ఈ ఆసనాన్ని మీరు చెప్పినట్టుగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంత మంచి ఆసనాల్ని మన సకలకు పరిచయం చేశారు, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చూశారు కదా సకులు, ఇది ఇవాల్టి యోగామృతం కార్యక్రమం. మళ్ళీ మరో చక్కటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఇంట్లో పనులన్నీ పూర్తయ్యాక గృహిణులు సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. టీవీ చూస్తూ వృధాగా గడుపుతున్నారు. ఆ సమయాన్ని సరిగా ప్లాన్ చేసుకుంటే ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది అంటున్నారు నిపుణులు. కొత్త విషయాలు తెలుసుకోవచ్చు, ఆర్థికంగా సంపాదించే పనులు చేయొచ్చు,
వ్యక్తిగత అభీష్టాలకు ఆ సమయాన్ని కేటాయించవచ్చు. పెళ్ళైన తర్వాత సమయం కుదరక వదిలివేసిన ఆలోచనల్ని ఆచరణలోనూ పెట్టచ్చు. వీటన్నింటి వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉదయం నుంచి పడిన ఒత్తిడంతా దూరం అవుతుంది. చేయాలనే తపన ఉండాలే గాని ఈ రోజుల్లో ఎన్ని పనులు లేవు. అసలు మనసును శరీరాన్ని ఖాళీగా ఉంచడం అంత అనారోగ్యం మరొకటి లేదు. ఏ రోజుకు ఆ రోజు గృహిణులు ఉత్సాహంగా గడిపేలా సరికొత్తగా ప్లాన్ చేసుకోవాలి అంటున్నారు నిపుణులు. వారిచ్చిన సలహాల గురించి తెలుసుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. ఆరోగ్య మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ డాక్టర్ జానకి శ్రీనాథ్ గారు. మరి డాక్టర్ గారు ఈరోజు ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి విషయాలు తెలియజేయబోతున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు, ఎలా ఉన్నారండి? ఓకే డాక్టర్ గారు, ఈరోజు మా సఖలకు ఎలాంటి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు తెలియజేయబోతున్నారు? ఈ రోజు మనము అంటే మెడికల్ వెయిట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడదామండి. అంటే బరువుని నియంత్రించుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యల నుంచి ఎలా మనము అంటే బయటపడవచ్చు అని. అంటే వేర్ వెయిట్ మేనేజ్మెంట్ విల్ బి అ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ఏదో అంటే సన్నగా ఉండాలని అందంగా ఉండాలని అట్లా కాకుండా మెడికలీ వారంటెడ్ కండిషన్స్లో మనము ఎలా బరువుని తగ్గించుకోవాలి. ఓకే డాక్టర్ గారు, అయితే ఫస్ట్ చెప్పండి, అసలు వెయిట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? బరువుని ఎక్కువ బరువు కానీ తక్కువ బరువు కానీ అని ఎలా కేటగరైజ్ చేసుకోవాలంటారు? యుక్త వయసు వచ్చిన తర్వాత ఇంకా హైట్లో అంటే ఎత్తులో ఇంకా ఎక్కువ పెరుగుదల ఉండనప్పుడు మనము ఆ ఎత్తుకు తగ్గ బరువు ఉన్నామా లేదా అని చూసుకోవాలన్నమాట. సో ఒక్కోసారి బాడీ స్ట్రక్చర్ డిఫరెన్స్ వల్ల, బాడీలో ఉండే కాంపోనెంట్స్ డిఫరెన్స్ వల్ల ఈ బరువు సమానంగా ఉన్నా కూడా ఆరోగ్య సమస్యలు కొన్ని వైపు మనం వెళ్తున్నది మనము బాడీ స్ట్రక్చర్ బట్టి నడుము కొలత ప్లస్ అంటే హిప్ సర్కంఫరెన్స్ వల్ల మనము గెస్ చేసుకోవచ్చు. అలాగే హైట్ అంటే బిఎంఐ అంటే అంటే మనము ఒక హైట్కి ఎంత ఏరియా ఉంది, వెయిట్ ఇన్ కేజీస్ పర్ స్క్వేర్ అని ఒక కొలమానం అన్నట్టు. దీన్ని ఒక టేబుల్స్ లాగా పెడతామన్నమాట. ఈ హైట్కి ఇంత ఉంటే వాళ్ళు నార్మల్ వెయిట్లో ఉన్నారా, 18 to 23 అయితే నార్మల్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా అందరూ అంటే ముఖ్యంగా ఏషియన్ ఇండియన్స్, భారతీయులు, వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ 18 to 23 మధ్యలో పెట్టుకుంటే వాళ్ళు చాలా ఎక్కువ రోజులు ఆరోగ్యంగా బతకొచ్చు. డాక్టర్ గారు, అధిక బరువు ఉండేటప్పుడు బరువుని ఎలా నియంత్రించుకోవాలంటే ఇప్పుడు ఆహారంలో నియమాలు పాటిస్తే సరిపోతుంది కదా, శారీరక శ్రమ కూడా అవసరం అంటారా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి. శారీరక శ్రమ చేయడం వల్ల ఏమవుతుందంటే శరీరంలో ఉన్న కండ శాతముని మనము జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. బరువు తగ్గేటప్పుడు ఏంటంటే అతి కఠోరమైన ఆహార నియమాలు పాటించినప్పుడు బరువు తగ్గిపోతుంది, కానీ ఆ మజిల్ మాస్ కోల్పోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, అంటే 50 years, 60 years, 70 years ఇలాంటి ఏజ్లో కూడా డాక్టర్ గారు బరువు తగ్గమన్నారని చెప్పి చాలా రిజిడ్గా కఠోరమైన ఆహార నియమాలు పాటించి బరువు తగ్గుతున్నారు. అలాంటప్పుడు కూడా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే కండ శాతం తగ్గకుండా మనము జాగ్రత్త పడాలి. లేదు అంటే బరువు తగ్గుతారు కానీ ఉండిపోయేది ఎక్కువ కొవ్వు శాతం ఉన్నప్పుడు మీకు లాభం ఉండదు. డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మందిలో చాలా కామన్గా కనిపించేది డయాబెటీస్ కానీ లేకపోతే బీపీ కానీ ఇలా సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వారు తమ బరువుని తగ్గించుకోవాలి, నియంత్రణలో ఉంచుకోవాలి అనుకుంటే కనుక ఎలాంటి పద్ధతులు పాటించాలంటారు? అలాగే తీసుకునేటప్పుడు ఓన్లీ మన ఆహార నియమాలను పాటిస్తే సరిపోతుందా, లేకపోతే మందులు కానీ వేరే ఏదైనా ఇతరత్ర మార్గాలు ఉన్నాయంటారు? ఇప్పుడు డయాబెటీస్ కంట్రోల్లో ఉంటే సింపుల్ మెడికేషన్స్ వాడుతుంటే చాలా నార్మల్గా వేరే వ్యక్తులకు ఎలాంటి ఆహార నియమాలు పాటిస్తారో అలాంటివి పాటించి మనము శారీరక శ్రమను కూడా చేసి ఎక్సర్సైజ్ చేసి తగ్గించుకోవచ్చు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఫిక్స్డ్ డోస్ ఆఫ్ ఇన్సులిన్ తీసుకుంటున్నారో, ఫిక్స్డ్ టైం మెడిసిన్స్ వాడుతున్నారో వాళ్ళు ఏం చేయాలంటే ఇంట్లో ఆహార నియమాలు ఒక క్రమ పద్ధతిలో ఒక న్యూట్రిషనిస్ట్ని కన్సల్ట్ చేసి తీసుకొని ఇంట్లో వాళ్ళు బ్లడ్ షుగర్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో దానికి తగ్గట్టుగా అంటే సపోజ్ ఒక వారము 2 వారాలు కొంచెం ఇనిషియల్ ఫేజ్లో కరెక్ట్గా చెక్ చేసుకుంటే ఎప్పుడు ఎక్కువ ఉంటుంది ఎప్పుడు తక్కువ ఉంటుందో చూసుకొని
వాళ్ళు అనుకున్న బరువు తగ్గుతున్నారా లేదా చూసుకొని దానికి తగ్గట్టుగా మేము అడ్జస్ట్ చేస్తాం. అంటే హైపోగ్లైసిమియా రాకుండా ప్లస్ వాళ్ళ బరువు అనేది తగ్గడం అన్నమాట. అలాగే డాక్టర్ని నిపుణులను కూడా అందులో ఒక భాగంగా చేర్చుకున్నట్టయితే వాళ్ళు ఏం చేస్తారు, మెడిసిన్స్లో మార్పు చేస్తారు. డాక్టర్ గారు, బరువుని నియంత్రించుకోవడానికి చాలామంది స్వీట్స్ మానేయటం, అలాగే ఆయిల్స్ని వాడటం పూర్తిగా మానేయటం లాంటివి చేస్తూ ఉంటారండి. అయితే బరువుని నియంత్రణలో ఉంచుకోవాలి అంటే పర్టికులర్గా ఏం చేయాలని సలహా ఇస్తారు మీరు? ఓకే, ఒకటి ఫస్ట్ రూల్ ఏంటండి అంటే ప్రతి ఒక్కరికి ఇది ఇండివిజువలైజ్ చేయబడుతుంది. ఎందుకంటే వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ వేరు, వాళ్ళ గోల్స్ వేరే ఉంటాయి, వాళ్ళ శారీరక శ్రమ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో ప్లస్ ప్రతి ఒక్కరికి ఆహారపు అలవాట్ల ఇష్టాలు అయిష్టాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి దానికి తగ్గ సూటబుల్గా ప్లాన్ చేస్తాము. ఇప్పుడు వెజిటేరియన్స్ ఉన్నారు అనుకోండి, ఓకే, వాళ్ళకి సరైన మాంసకృతులు అందుతున్నాయా లేదని ఇంకా యాడ్ చేస్తాం మేము. ఓకే, సపోజ్ ఇప్పుడు కొంతమంది స్వీట్స్, డెఫినెట్లీ స్వీట్స్ అనేవి చాలా క్యాలరీ డెన్స్ ఉంటాయి. అంటే చక్కెర శాతం ఎక్కువ ఉంటుంది, ఆయిల్, సో క్యాలరీల సాంద్రత బాగా పెరుగుతుంది. ఏ ఫామ్లో చేసినా ఎనర్జీ రిస్ట్రిక్షన్ అంటే తక్కువ క్యాలరీస్ తీసుకున్నప్పుడే ఆ వ్యక్తికి సంబంధించినంత వరకు ప్రతిరోజుకు ఒక 500 క్యాలరీల డిఫరెన్స్ వచ్చినప్పుడు మాత్రమే బరువు తగ్గగలుగుతారు. ఓకే, సో అది. సో ఇప్పుడు నాన్ వెజ్ మొత్తం మానేయాల్సిన అవసరం లేదు. ఓకే, మనము ఇప్పుడు గుడ్డు కానీ, కొంచెం చికెన్ కానీ, ఫిష్ కానీ, రెడ్ మీట్ కానీ మోతాదుకు తగ్గట్టుగా ఆ ఆహార అంటే వంట పద్ధతులు కొంచెం మనము చేంజ్ చేసుకున్నట్టయితే అవి వాడడం వల్లనే తేలిగ్గా ఇంకా రీజనబుల్గా హెల్తీగా కూడా బరువు తగ్గగలుగుతారు. ఎందుకంటే అప్పుడు ఏంటంటే కొంచెం మజిల్ మాస్ లాస్ని మనము నియంత్రించుకోవచ్చు, ఆకలిని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఓకే, సో మామూలు వ్యక్తికి అవసరమైన పోషక పదార్థాలు ఇస్తూ ఆ పైన ఎనర్జీ డిక్రీజ్ అంటే క్యాలరీస్ ఎలా తగ్గించుకోవాలనేది మాత్రమే మేము ఫోకస్ చేస్తూ ఉంటాము. కానీ ఏదైనా చేసి క్యాలరీస్ తగ్గించేసేసి సడన్గా బరువు తగ్గితే వాళ్ళకి శక్తి లోపించవచ్చు, టైర్డ్నెస్ రావచ్చు, పోషక పదార్థాల లోపం కూడా జరుగుతుంది. సో 12,800 కంటే తక్కువ క్యాలరీస్ ఇచ్చినప్పుడు మెడికల్ సూపర్విజన్లో చేస్తాము. అవసరమైతే విటమిన్ సప్లిమెంట్స్ ఇస్తాము. కానీ చాలా తక్కువ రోజులు అలాంటి డైట్స్ మీద పెడతాము. సో దట్ మళ్ళీ వాళ్ళకి రీబౌండ్ వెయిట్ పెరగకుండా వాళ్ళు కరెక్ట్గా మెయింటైన్ చేసుకునే ఎబిలిటీస్ ఉన్నప్పుడు మాత్రమే అలాంటి డైట్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం. డాక్టర్ గారు, వెయిట్ మేనేజ్మెంట్ గురించి, వెయిట్ నియంత్రణ ఎంత అవసరం అనే విషయాన్ని గురించి చాలా బాగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్తే అండి. నమస్తే. ఇది వాటి ఆరోగ్య మంత్ర కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. పుస్తకాన్ని మించిన స్నేహితులు లేరు అనేది పాత మాటే కావచ్చు, కానీ అక్షరాలా నిజం. దినపత్రికల నుంచి నవలలు, జీవిత చరిత్రలు, స్ఫూర్తినిచ్చే గాథలు ఏవి చదివినా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. మనకు తెలియని కొత్త ప్రపంచాన్ని పుస్తకాలే తెలియజేస్తాయి. మనుషుల మనస్తత్వాన్ని తెలుసుకోవడంలో, అంచనా వేయడంలో పుస్తకాలను మించింది మరొకటి లేనే లేదు. మొదట్లో కాస్త కష్టం అనిపించవచ్చు, కానీ ఒక్కసారి మక్కువ పెరిగితే పుస్తకాలను వదలబుద్దే కాదు. ఇక మరో మంచి అలవాటు తోట పెంపకం, గార్డెనింగ్. ఇప్పుడున్న కాంక్రీట్ జంగిల్లో తోటలు ఎక్కడ పెంచగలం అని అనకండి. మీకు ఇష్టమైన పూల మొక్కల తొట్లు తెచ్చి ఇంటి ముందు పెట్టుకోవచ్చు. మీకున్న చిన్న బాల్కనీలోనే కొత్త కొత్త పూల తీగలు అల్లించవచ్చు. ఇక ఇంటిపైన ఖాళీ ఉందనుకోండి, దాన్ని తోటలాగా మార్చేయచ్చు. ఓపిక, ఆలోచనే ఉండాలే కానీ సాధ్యం కాని పనంటూ ఏదీ లేదండి. సరే, మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త రుచుల్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి ఇవాళ కూడా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రసన్న లక్ష్మి గారు. వారిని పరిచయం చేసుకుని ఏ వంటకం చేసి చూపిస్తారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం ప్రసన్న లక్ష్మి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఏం చేస్తుంటారు? నేను ప్రస్తుతానికి హోమ్ మేకర్ అండి. లాస్ట్ ఇయర్ వరకు టీచర్ గా చేసేదాన్ని. టీచర్ గా, ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ హైదర్షగూడ కోట నుంచి వచ్చాను. హైదర్షగూడ కోట, ఓకే. ఇవాళ మా సఖులకి ఏ రెసిపీ పరిచయం చేస్తున్నారు? ఈ రోజు నేను స్వీట్ కార్న్ బ్రెడ్ సమోసా చేస్తున్నానండి. స్వీట్ కార్న్ బ్రెడ్ సమోసా, ఓకే. స్నాక్ ఐటమ్. స్నాక్ చక్కగా ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా తినొచ్చు. ఎప్పుడైనా తినొచ్చు. ఈవినింగ్ అయితే కొంచెం ఇంకా ఓకే. అందులోనూ వర్షాకాలం వేడివేడిగా వీటిలో బాగా పనికొస్తుంది అనమాట. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఓకే అండి, చెప్పండి. బ్రెడ్, ఆలు అండ్ స్వీట్ కార్న్, మైదా, కొత్తిమీర, లెమన్ కాకపోతే ఆమ్చూర్ పొడి కూడా వేసుకోవచ్చు, ధనియా,
ఉప్పు, కారం, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆయిల్, గరం మసాలా, గ్రేటెడ్ జింజర్ అండ్ కెచప్. ఓకే, కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేశారు. మరి తయారీ విధానం చూద్దామా? ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని స్టఫ్ రెడీ చేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా జీలకర్ర వేసుకుందామండి. ఓకే, కొద్దిగా గ్రేటెడ్ జింజర్, ఓకే, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఓకే, తర్వాత మనము స్వీట్ కార్న్ వేసుకోవాలండి. ఓకే. ఇది బాగా వేగాలి. ఓకే, ఇదంతా స్టఫింగ్ కదా? అవునండి. మనం మళ్ళీ డీప్ ఫ్రై చేసుకుంటాం సమోసాలు లాగా. అవును. కాబట్టి మనం ఆయిల్ పెట్టేసి సిమ్ లో పెట్టేసేయండి. ఓకే, ఇప్పుడు ఇందులో కొంచెం వేగాయి కదా. ఓకే, ఫస్ట్ ధనియా పౌడర్, గరం మసాలా, ఉప్పు, సాల్ట్, మిర్చి పొడి. ఇందులో ఇప్పుడు ఉడికించిన బంగాళాదుంపని వేసేసుకోవాలి. ఓకే, తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఓకే, చివరిగా కొద్దిగా నిమ్మరసం. దీని మధ్యలో ఆమ్చూర్ పొడి కూడా వేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వీటిని మనము ఈ సమోసాకి ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, ప్రసన్న గారు, మనకి లోపల స్టఫింగ్ అయితే అయిపోయింది కంప్లీట్ గా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం? నెక్స్ట్ ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదండి, సైడ్స్ కట్ చేసేసుకొని వీటిని చపాతీలాగా మనం ఓకే చేయడానికి జస్ట్ ఇలా చేసేసుకోవాలి ఫస్ట్. ఓకే, ప్రసన్న గారు, బ్రెడ్స్ అయితే మనం మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాం కదా, ఇలా పల్చగా చేసుకున్నాము. అవును. తర్వాత ఏం చేయాలి? వీటిని మధ్యలో కట్ చేసుకోవాలి మేము. అంటే ఒక బ్రెడ్ కి మనకి టూ సమోసాస్ వస్తాయి. ఇలా అన్ని 2 పీసెస్ చేసుకోవాలి. ఇలా అన్ని రెడీ చేసుకున్నాం కదండి, వీటిని ఇప్పుడు సమోసాలాగా మనం స్టఫ్ నింపు. ఈ మైదా ఉంది కదా, ఇందులో వాటర్ పోసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఓకే, కొంచెం బైండింగ్ కోసం. బైండింగ్ కోసం చాలు. వైట్ ఇలా చేసేసుకోవాలి. ముందుగా ఈ మైదాని ఇలా పేస్ట్లో పెట్టేసుకొని సమోసా లాగా మనం షేప్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా స్టఫ్ నింపేసి ఇలా క్లోజ్ చేసేసుకుంటే మనకు సమోసా షేప్ వస్తుంది. ఇలా అన్ని రెడీ చేసి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఓకే, మొత్తానికి స్టఫ్ అయితే లోపల పెట్టేసాము. బ్రెడ్ అయితే సమోసా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి కాబట్టి రెడీ కదా మీరు? ఓకే, రెడీ అండి. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. అవును, మనకి ఎక్కువ టైం ఏం పట్టదు కదా? ఏం లేదండి, 10 minutesలో. జస్ట్ అలా ఆయిల్ లో కొద్దిగా వేగితే చాలు. బ్రెడ్ కాబట్టి తొందరగానే బ్రౌనిష్ లోకి వచ్చేస్తుంది. అండ్ లోపల కూడా మనం స్టఫింగ్ కూడా ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి నో ప్రాబ్లం. స్వీట్ కార్న్ బదులు మీరు బఠానీ కూడా పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఓకే, ఫ్రై చేసుకున్నాం కదండి. సర్వింగ్ ప్లేట్ ఇస్తే సర్వ్ చేస్తాను. ఓకే, గీత గారు, వేడివేడిగా బ్రెడ్ సమోసా రెడీ.
టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, వేడి వేడిగా స్వీట్ కార్న్ బ్రెడ్ సమోసా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. అందుకంటే ముందు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో మరోసారి చూసాయి. స్వీట్ కార్న్ బ్రెడ్ సమోసా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, ఆలు, స్వీట్ కార్న్, పచ్చిమిర్చి, మైదా పిండి, ధనియాల పొడి, జీలకర్ర, ఉప్పు, కారం, అల్లం పేస్ట్, నిమ్మరసం, కొత్తిమీర, సాస్. స్వీట్ కార్న్ బ్రెడ్ సమోసా తయారు చేసుకునే విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, స్వీట్ కార్న్, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, కారం వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఉడికించుకున్న ఆలు, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు బ్రెడ్స్ కి సైడ్స్ కట్ చేసుకుని ముందుగా తయారు చేసుకున్న స్వీట్ కార్న్ మిశ్రమాన్ని లోపల స్టఫ్ చేసి మైదా పిండితో అంచులు మూసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, స్వీట్ కార్న్ బ్రెడ్ సమోసా రెడీ. ఓకే, స్వీట్ కార్న్ బ్రెడ్ సమోసా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. వెరీ క్రిస్పీ. బ్రెడ్ కూడా చాలా ఫాస్ట్ గా ఫ్రై అయిపోయిందండి, ఎక్కువ టైం తీసుకోలేదు. లోపల ఆలు, ఆ కార్న్ బాగా తెలుస్తున్నాయి. అండ్ మసాలా యాడ్ చేశారు కదా, గరం మసాలా, అది చాలా చాలా బాగుందండి. ఇంత టేస్టీ రెసిపీని మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ఓకే, ప్రసన్న గారు, ఇంత చక్కటి రెసిపీని మా సకులకు పరిచయం చేసినందుకు మీకు శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్, హైదరాబాద్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, గుంటూరు, వైజాగ్ వారి తరపు నుంచి బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. వెల్కమ్. సకులు చూసారుగా, ప్రసన్న లక్ష్మి గారు తయారు చేసిన స్వీట్ కార్న్ బ్రెడ్ సమోసా చాలా బాగుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. అంతేకాదు, మీరు కూడా ఇలాంటి వెరైటీ రెసిపీస్ ని మాకు పరిచయం చేద్దాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, మాకు కాల్ చేయండి. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 04023255540. చూసారుగా, ఇది ఇవాల్టి వంటల సందడి. మరో టేస్టీ రెసిపీతో మరో ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఇంట్లో పిల్లలుంటే ప్రతి గృహిణికి చేతి నిండా పనే ఉంటుంది. వాళ్ళు పెట్టిన వస్తువును పెట్టిన చోట ఉంచరు. వాళ్ళ వస్తువుల్ని కూడా ఎక్కడంటే అక్కడే పడేసి మర్చిపోతుంటారు. వాళ్ళు బడికి వెళ్ళాక ఇల్లంతా సర్దాలి. అలా సర్దేటప్పుడు ఇంటి అలంకరణపై గృహిణి కొద్దిగా శ్రద్ధ పెడితే చాలు, ఇల్లు ఒక అందమైన హరివిల్లులా మారిపోతుంది. దీనికోసం ఏ శిక్షణ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాడేసిన పాత వస్తువుల్ని కొత్తగా తయారు చేయొచ్చు. పిల్లలు పనికిరావని వదిలేసిన ఆట వస్తువుల్ని కొత్త కొత్త డిజైన్లతో ఇంటికి అందాన్నిచ్చే సామాగ్రిని రూపొందించుకోవచ్చు. వీటికి సంబంధించిన సమాచారం చాలా వరకు ఇంటర్నెట్లో మనకు దొరుకుతుంది. మీలో సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇది ఒక మంచి మార్గం కూడా. ఒక కొత్త వస్తువును మీకై మీరు తయారు చేస్తే ఆ ఆనందమే వేరు కదా. ఇల్లే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. సరే, మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు చంద్రకళ గారు ఉన్నారు. మరి ఆమె ఏం తయారు చేసి చూపించబోతున్నారో తను అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు చంద్రకళ గారు? బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? కొత్తపేట నుండి వచ్చాను. ఏం చేస్తుంటారండి? నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తానండి. అవునా? మరి ఈ రోజు మన సకులందరికీ ఏం నేర్పించబోతున్నారు? ఈ రోజు మన సకులందరికీ నేను వేస్ట్ మెటీరియల్తో ఒక మంచి ఫ్లవర్ వాస్ చేసి చూపిస్తానండి. అవునా? వేస్ట్ మెటీరియల్ అనగానే అందరి ఇంట్లో మనకి ఈజీగా దొరికేస్తుంది అండ్ తక్కువ కాస్ట్లో తక్కువ బడ్జెట్లో అయిపోతుంది కదా. సో మరి దీనికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్తారా? చెప్తానండి. వాటర్ బాటిల్, కట్టర్, సెల్లో టేప్, సాల్ట్, గ్లూ, సిజర్స్, కలర్ పేపర్, ఫోటో. తయారు చేయడానికి ముందు మనము ఈ బాటిల్ని కట్ చేసుకోవాలండి. మన ఫ్లవర్ వాజ్ ఏ సైజులో చేసుకోవాలనుకుంటున్నామో, ఎంత సైజులో తీసుకోవాలనుకుంటే అంత సైజులో కట్ చేసుకోవాలి నీట్గా. ఈ బాటిల్ని మనం ఎంతవరకు కట్ చేసుకోవాలో మనం లెంగ్త్ చూసుకొని కట్ చేసుకోవాలండి. ఓకే, అంటే మనకి ఎంత సైజులో కావాలో, ఎంత హైట్లో కావాలో ఫ్లవర్ వాజ్ అది చూసి కట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కట్ చేసి తెచ్చాను, మీకు చూపిస్తాను. సరే అండి. ఆల్రెడీ కట్ చేసి తెచ్చానండి. ఇది నేను ఇప్పుడు ఇంత లెంగ్త్ లో తీసుకున్నాను. ఇది పక్కన పెట్టుకొని ముందు ఫ్లవర్స్ రెడీ చేసుకుందాం. అవును, ఫ్లవర్స్ ఇవి కలర్ పేపర్స్ అండి. ఇలా బయట మార్కెట్ లో దొరుకుతూ ఉంటాయి. థిక్ గా ఉండదు, థిన్ గా ఉండదు, మీడియం సైజ్ లో ఉంటాయి ఇవి. ఇలాంటి కలర్ పేపర్స్ మనము ఎన్ని కావాలంటే ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ మనం చాయిస్ చేసుకోవచ్చు. దీన్ని మనము లెంగ్త్ ని బట్టి ఒక 3 అయినా 2 అయినా తీసుకోవచ్చు. దీన్ని హాఫ్ అయినా చేసుకోవచ్చు లేదా 1/3 అయినా చేసుకోవచ్చు. ఓకే, అలా ఫోల్డ్ చేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి.
అంటే ఫ్లవర్ సైజ్ ని బట్టి కట్ చేసుకోవాలండి. ఇది స్టెమ్ అండి, ఇది స్టెమ్ కాబట్టి ఆ స్టెమ్ కి మనకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్. నేను ఆల్రెడీ గ్రీన్ లో ఇది కట్ చేశాను కదా, దీన్ని మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా దీన్ని నీట్ ఒక వన్ సైడ్, ఇటు సైడ్ ఎటైనా ఒక సైడ్ రోల్ చేసుకుంటూ వెళ్ళాలి స్లోగా దగ్గరికి టైట్ గా రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. బాగా టైట్ గా రోల్ చేయాలి కదా. అవునండి, ఇలా టైట్ గా అయిన తర్వాత ఎడ్జ్ లో మనం గ్లూ పెట్టి క్లోజ్ చేసేసేయాలి. ఒక సైడ్ నుంచి మనం రోల్ చేసుకుంటూ వచ్చిన తర్వాత లాస్ట్ ది మనం గ్లూతో అంటించుకోవాలి. ఇట్లా టైట్ గా ఉంది చూడండి. అవును. నెక్స్ట్ మనము ఒక ఏదైనా ఒక కలర్ తీసుకొని, ఇది ఫ్లవర్ కి మనం ఇప్పుడు ఇక్కడ రెడ్ పింక్ డార్క్ పింక్ బాగుంది కాబట్టి నేను ఇది తీసుకున్నాను. దీనికి కూడా సేమ్ ఆ సైజ్ లోనే కట్ చేసుకోవాలి. 1/3 పేపర్ 1/3 లో తీసుకొని కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న పేపర్ ని మళ్ళీ మనం దీన్ని హాఫ్ చేయాలి. ఓకే, మళ్ళీ ఫోల్డ్ చేయాలి. సగంలో ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని మనము ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మళ్ళీ సగం ఫోల్డ్ చేసుకొని మనం ఇలా సింగిల్ గా కట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, లైన్స్ లాగా. అలా ఎక్కువ టైం టేకింగ్ కాబట్టి మనం నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, డబల్ చేసి దాన్ని కట్ చేస్తున్నాను. ఇలా ఎడ్జ్ వరకు రాకుండా ఈవెన్ గా కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకోవాలి నీట్ గా. దీన్ని ఒక్కసారి ఓపెన్ చేసి దీన్ని ఇలా నీట్ గా పెట్టుకోవాలి. ఒకసారి ఫోల్డ్ అయిన కట్ చేసినవన్నీ ఫోల్డ్ కనిపించకుండా ఇలా నీట్ గా పెట్టుకుని ఇలా ఒక్కసారి ఇలా అన్న తర్వాత మళ్ళీ దీన్ని క్లోజ్ చేసేసేయాలి. క్లోజ్ చేసి మళ్ళీ దీనికి చుట్టుకోవాలి. ఎలా చుట్టాలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఎడ్జ్ లో ఫస్ట్ గమ్ రుద్దుకోవాలి. ఇక్కడ ఎడ్జ్ లో గమ్ రుద్దుకొని ఇది ఏటైతే సన్నగా ఉంటుందో అటు సైడ్ లోపలికి పెట్టేసుకొని ఇలా చుట్టుకుంటూ తీసుకోవాలి. క్రాస్ గా లావెండర్ ఫ్లవర్స్ ఎలా ఉంటాయి మనకి, సేమ్ ఆ డిజైన్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి చివరగా ఈ సెల్లో టేప్ తో ఫినిష్ చేసేసేయాలి, క్లోజ్ చేసేసుకోవాలి గట్టిగా. ఇక్కడ గమ్ అంటియట్లేదు కదా, ఇక్కడ గమ్ అంటియట్లేదు. ఇలా అన్ని రంగులతో ఈ ఫ్లవర్స్ లావెండర్ ఫ్లవర్స్ చేసి పెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ చేసి పెట్టాను. చేశారా? మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకే అండి, మీరు ఆల్రెడీ చేసుకొచ్చారు కదా. అవునండి, ఇదిగోండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది వేస్ట్ మెటీరియల్ కదా, దీన్ని మనం ఇది మా అమ్మాయి ఫోటో తెచ్చాను నేను, దీంట్లో ఇలా చేసుకొని ఒక ఫోటో పెట్టుకొని ఫోటో ఫ్రేమ్ లాగా. నెక్స్ట్ దీంట్లో మనం సాల్ట్ వేసుకుందాం. అంటే బాటిల్ సైజ్ వచ్చి మనకి నచ్చిన సైజ్ లో తీసుకోవచ్చు, నచ్చిన షేప్ తీసుకోవచ్చు. ఇవి ఫ్లవర్స్ ఎంత సైజ్ లో చేస్తామో మనం అంత సైజ్ లో బాటిల్ ని కట్ చేసుకోవాలి. ఈ సాల్ట్ అనేది మనకి వెయిట్ కోసం పెట్టుకున్నామండి. వెయిట్ కోసం, వెయిట్ ఒకటి, శాండ్ కూడా వేసుకోవచ్చు మన ఇష్టము. సాల్ట్ అయితే కొద్దిగా నేను ఇక్కడ దీనికి పింక్ కలర్ కలిపి సాల్ట్ తీసుకున్నాను, అది క్రిస్టల్ సాల్ట్. అవును, ఇలా చుట్టూ సాల్ట్ కొద్దిగా వేసుకుంటూ ఒక్కొక్కటి ఇందులో గుచ్చుకోవాలండి. ఇదిగోండి, అందమైన ఫ్లవర్ వాజ్ రెడీ అయిపోయింది. ఇది మనం టేబుల్ మీద పెట్టుకుంటే ఇక్కడ మన పాప ఫోటో కూడా చూసుకోవచ్చు. అవును, చంద్రకళ గారు నిజంగా చాలా చక్కగా ఉందండి. అటు ఫ్లవర్ వాజ్ గాను అటు ఫోటో ఫ్రేమ్ గా కూడా 2-in-1 గా యూజ్ అయింది. మనం వేస్ట్ అనుకున్న మెటీరియల్ తో ఇంత చక్కటి డిజైన్ ని తయారు చేసుకోవచ్చు అని చూపించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదా సక్లు, మీ అందరికీ చంద్రకళ గారు తయారు చేసి చూపించిన వేస్ట్ మెటీరియల్ తో ఫ్లవర్ వాజ్ బాగా నచ్చింది కదా. మరి మీరు కూడా ఇలాంటి డిజైన్స్ ని మన సక్లందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మన ఫోన్ నెంబర్ 040-2355-6540. ఇది ఇవాల్టి చూడండి చేయండి కార్యక్రమం. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ప్రతి వ్యక్తికి సొంత ఆలోచనలుంటాయి, సొంత భావాలు ఉంటాయి, బాధను సంతోషాన్ని అనుభవించిన క్షణాలు ఉంటాయి. వాటిని కాగితంపై పెడితే మనసు తేలిక పడుతుంది అంటారు మానసిక శాస్త్రవేత్తలు. గృహిణి తన ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ఇదొక మంచి మార్గం. అందరూ వెళ్ళిన తర్వాత తన భావాలను తనే రాసుకుంటే
ఊరటతో పాటు ప్రశాంతత కూడా దొరుకుతుంది. ఇంటర్నెట్ ఉపయోగించడం తెలిస్తే సొంతగా ఒక బ్లాగ్ ఏర్పాటు చేసుకుని దానిలో కూడా రాయొచ్చు. రచనా నైపుణ్యం పెరిగే కొద్దీ అభిమానులు పెరుగుతారు. ఇక వంటలో కొత్త కొత్త ప్రయోగాలు చేసి స్నేహితుల్ని, కుటుంబ సభ్యుల్ని ఆశ్చర్యపరచవచ్చు. ఇంటి చుట్టుపక్కల ఉన్న వారితో కలిసి చిన్న చిన్న కిట్టి పార్టీలు నిర్వహించి బంధాలు పెంచుకోవచ్చు. తీరిగ్గా ఉన్నప్పుడు వ్యాయామం చేసుకోవడం కూడా మంచి అలవాటే. కానీ మధ్యాహ్నం చేసే వ్యాయామాల గురించి తెలుసుకొని పాటించాలి. ఏమంటారు? సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మహిళా మణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV ఆంధ్రప్రదేశ్ లింక్ ద్వారా కూడా వీక్షించండి.